అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. సో మీరు యోగా చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు. యోగా చేయని రోజుల్లో సాహితీ గారు ఎలా ఉండేవారు? ఇప్పుడు ఎలా ఉంది? రిగార్డింగ్ ఎవ్రీథింగ్ ఒక 4 years బ్యాక్ చెప్తాను. పెళ్ళైన తర్వాత నేను వెరీ యంగ్ 23కే ఐ గాట్ ప్రెగ్నెంట్. సో 24కే నాకు కొడుకు వచ్చేసాడు. సో ఆ టైంలో నేను గవర్నమెంట్ జాబ్ చాలా ఇష్టంగా చేశాను. 22 yearsకి గవర్నమెంట్ జాబ్ కొట్టుకున్నాను. ఓసీ కేటగిరీలో అది ఉండేది బాగా. బట్ స్టిల్ అసలు ఒరిజినల్ ఎక్కే అర్థమైంది ఎంత ఉంటుంది దాంట్లో. సో మార్నింగ్ ఎట్లా అంటే ఒక రేస్ 8కి అసలు హాలిడేస్ ఉండవు బ్యాంక్ జాబ్. సో నార్మల్ మార్నింగ్ 8 నుంచి నైట్ 8:30 అయ్యేది. 46 kgsకి వెళ్ళిపోయాను. ఎవడన్నా ప్రెగ్నెన్సీలో 46-47 kgs ఉంటారు. నాకు నవ్వు వస్తుంది ఫస్ట్ 1 month మా అమ్మాయితో అసలు ఏమవుతుంది అసలు నాకేం అర్థం. ప్రెగ్నెంట్ అప్పుడు 46 kgs 46 kgs ఉన్నాను. 46-47 అయ్యాను ఫస్ట్ ఒక 2-3 మాల్నరిస్ట్ ప్రాపర్ మాల్నరిస్ట్. తర్వాత మళ్ళీ సెట్ అయిపోయింది. హెడ్ ఏక్స్ ఉండేది. దీంతో సంబంధం లేకుండానే ముందు నుంచే కాలేజ్ నుంచే హెడ్ ఏక్స్ ఉండేది, బాగా హెడ్ ఏక్స్ ఉండేది. ప్రెగ్నెన్సీలో యూటీఐ స్టార్ట్ అయింది. ఆ యూటీఐస్ అసలు ఇంకా ఫ్రీక్వెంట్ వచ్చేది డెలివరీ అయిపోయాక కూడా. అసలు అట్లా చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా ఉండే. సో అందుకే నేను యోగా నేర్చుకున్నాక అందరూ నాతో పాటు నేర్చుకున్న వాళ్ళు స్కూల్ అయిపోయిన తర్వాత, యోగా స్కూల్ అయిపోయిన తర్వాత అందరూ స్టార్ట్ చేసేసారు టీచింగ్. నేను చేయలేదు. 6 months ఫస్ట్ నా దగ్గర సరిపోయే రోగాలు ఉన్నాయి, ఫస్ట్ ఇది తగ్గించుకుంటాను అని అనుకొని మొత్తం నా బాడీలో ప్రతి ప్రాబ్లం తగ్గించుకున్నాకే నేను ఎక్కాను. సో అన్నీ తగ్గిపోయాయి, ఎవ్రీథింగ్ తగ్గిపోయాయి. సో అక్కడే మనకు అక్కడ ఫస్ట్ వస్తుంది ఒక నమ్మకం. సో హెల్దీ బాడీ యూ హావ్ అచీవ్డ్ ఇట్. హెల్దీ మైండ్ ఎలా మారింది? లైక్ బిఫోర్ టైం పట్టింది. హెల్దీ మైండ్ కి డెఫినెట్లీ టైం పట్టింది. బాడీ చాలా ఈజీ నన్ను అడిగితే. మైండ్ అని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం చాలా కష్టం. అది ఇంక ఎవ్రీడే ప్రాసెస్. ఇప్పటికి కూడా మనం చేస్తానే ఉండాలి. కానీ ఎంత కాదన్నా లైక్ వేసే చుట్టూ మారదు, మనం చాలా మారుతాం. అది మారిపోయాను. అసలు స్ట్రెస్ కానీ టెన్షన్స్ కానీ ఇప్పుడు మోస్ట్ చిల్ పర్సన్ అయిపోయాను. ఫ్రెండ్స్ అందరిలో కూడా ఇప్పుడు చిల్ పర్సన్ అయిపోయాను. అంటే అంత టెన్షన్ తీసుకోను, అంత స్ట్రెస్ తీసుకోను, ఎంత నా కంట్రోల్లో ఉంది. అది బాగా మారింది 100%.